ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్ ఠాకూర్ అసలు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందా? ఇద్దరు కూడా డేటింగ్ చేస్తున్నారా? మరి ఎందులో నిజం ఉంది? అసలు ఏం జరుగుతుంది? ఫ్యామిలీని ఎందుకు కలిసింది? అంటూ రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా సెలబ్రిటీలు ఎవరన్నా కలిసి కనిపిస్తే వాళ్ళ మధ్య అఫైర్ ఉన్నట్టు, లేదంటే వాళ్ళ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇలా రకరకాల రూమర్స్ అయితే వస్తాయన్నమాట. సో మరి ఇక్కడ ధనుష్ గారి దాకా కూడా ఇదైతే వచ్చేసింది. సో ఎందుకంటే ధనుష్ గారు యాక్చువల్గా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ. ఆయన ఏంటంటే ఆయన సినిమాలు చేసుకున్నామో వెళ్ళిపోయామో అన్నట్టు ఉంటారు. సో ఆయన సినిమాల్లో మితిమీరిన రొమాన్స్ కూడా కనపడదు అనమాట. ఎక్కడ కూడా హీరోయిన్తో కెమిస్ట్రీ ఉన్నట్టు కానీ అదంతా కనపడదు. సో నార్మల్గా హీరోయిన్ ఎంత పాత్రకు అవసరమో అంతవరకే చేస్తుంది. పాట వరకు పాట, సీన్ వరకు సీన్ అంతవరకే. సో మరి ఇలాంటి టైంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గారితో ఒక ప్రైవేట్ పార్టీలో తీసుకున్న ఫోటోలు ఏవైతే బయటకు వచ్చాయి, సో వాటిని చూసి వీళ్ళు డేటింగ్లో ఉన్నారు, వీళ్ళు లవ్లో ఉన్నారని చెప్పి అందరూ కూడా కథనాలు రాస్తున్నారు. సో దీని గురించి మృణాల్ ఠాకూర్ గారిని అడిగితే నాకు అది జరిగేది జరుగుతుంది, ఏదనేది నేను చెప్పదలుచుకోలేదని ఆవిడైతే కుట్టబడేసింది అనమాట. అంటే అదే కాకుండా ధనుష్ గారి ఫ్యామిలీని కూడా ఆయన్నే స్వయంగా పరిచయం చేశాడు, కలిసి అది వాళ్ళ ఫ్యామిలీని కలిసింది పరిచయం చేశాడు కాబట్టి నిజమేనేమో అని కూడా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఫ్రెండ్ తగిలితే ఇట్లా ఇప్పుడు ఈ అమ్మాయితో సినిమా చేయబోతున్నాను, ఈ అమ్మాయితో యాడ్ చేయబోతున్నాను, సో ఇంట్లోకి తీసుకెళ్తారు, తప్పే ఉంది. ఆ కొన్నాళ్ళు వాళ్ళు తిరుగుతారు, ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు డైరెక్టర్లు ఎవరైతే వాళ్ళని డైరెక్ట్ చేస్తారో వాళ్ళకి కెమిస్ట్రీ కోరుకుంటారు, మీ మధ్యన ఒక బాండింగ్ ఉండాలి. సో ఈ రోజుకి ఈరోజు సెట్లో అంటే అది అందరికీ వచ్చే బాండింగ్ కాదనమాట. సో కొద్దిగా ట్రావెల్ చేస్తే ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవుతుంది. అది స్క్రీన్ పైన వాళ్ళకి ఏదో ఫియర్ లేకుండా చేస్తారు అని ఒక కొంతమందికి ఉంటుంది సెలబ్రిటీలకి. సో అందుకోసం కూడా సెలబ్రిటీలు తిరుగుతారు. సో అది ఆ సీక్రెట్ని ఎవరు క్యాచ్ చేయలేరు అనమాట ఖచ్చితంగా. సో అలా కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ రిలేషన్లోనే ఉంటే వాళ్ళే చెప్తారనమాట. సో ఏదో అందరూ రాసుకునే విధంగా వాళ్ళు దానికి తావు ఇవ్వరు అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ధనుష్ గారు అయితే అలాంటి ఇప్పుడు ఎందుకంటే పిల్లలు పెద్ద ఏజ్కి వచ్చారు. సో ఇలాంటి తప్పు ఈ వయసులో అయితే ఆయన ఖచ్చితంగా చేయడు. సో మరి ఒకవేళ చేసినా కానీ ఏదన్నా ఉంటే ఆయనే సభాముఖంగా చెప్తారనమాట. సో ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏం లేదు, ఓపెన్ అండ్ ఎందుకంటే ఆయన చేసేదంతా ఓపెన్గానే ఉంటుంది. ఆయన ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా నీట్గా క్లియర్గా ఒక ఫామ్ మీద రాసి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో భార్యతో విడిపోతున్నానంటూ కూడా అప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడ్డారు. సో ఎందుకంటే రజనీకాంత్ గారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంటే ఆయన ఒక్కలే కాదు, రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. సో మచ్చ వస్తే అందరికి అభిమానులందరికీ కూడా వస్తుంది మచ్చ. సో మరి ధనుష్ గారు అయితే అలా సూపర్ స్టార్ రజనీకాంత్కి మచ్చ తెచ్చే పని అయితే చేయరనమాట. సో విడిపోయి ఆయన ప్రశాంతంగా ఉంటే పర్లేదు, ఇలా ఇంకొకరిని పెట్టుకుని కానీ ఇట్లా చేస్తే కనుక ఖచ్చితంగా అటు ఫ్యాన్స్ అందరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక బయట వాళ్ళు అయితే చెప్పకర్లా రక్కేస్తారనమాట. సో మరి ఇక్కడ ధనుష్ గారు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం ఉందని వాళ్ళిద్దరూ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారానో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంతవరకు అవి రూమర్స్గా ఉంటేనే బాగుంటుంది.